హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి. ఇది అందరికీ తెలిసిన కామన్ రెసిపీనే. కానీ దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే చేతి వాటాన్ని బట్టి దీని టేస్ట్ మారుతూ ఉంటుంది. ఒక్కసారి ఇలా నా స్టైల్లో ట్రై చేయండి. కరకరలాడుతూ టేస్టీగా ఉంటుంది. ఈ సర్వపిండిని కేవలం 10 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. దీన్ని ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్గా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం నేను టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. అప్పుడే లోపల కూడా చక్కగా వేగుతాయి. ఇలా పల్లీలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. పొట్టు తీసి ఇలా 2 వక్కలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోండి. ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కను కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి. టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, మనం ముందుగా వేపుకున్న పల్లీలు, 1/2 కప్ వరకు ఉల్లిగడ్డను చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోండి. వేలతోనే నిదానంగా ఇలా కలుపుకోవాలి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇందులో వాటర్ని ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో టీ స్పూన్ కారాన్ని వేసుకోండి. ఇంకొద్దిగా వాటర్ని వేసేసుకొని మీకు ఒకవేళ కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 1/2 స్పూన్ వరకు వేసుకొని పిండిని స్మూత్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. సర్వపిండి పెట్టేటప్పుడు విరిగిపోకుండా బాగా రావాలి అని అంటే మనం పిండిని కలిపే విధానంలోనే ఉంటుంది. పిండిని ఎంత మెత్తగా కలుపుకుంటే మనకు సర్వపిండి అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూకుడుకు అన్ని వైపులా అప్లై చేసేసుకోవాలి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా రుద్దుకోండి. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి సగం పిండి ముద్దను తీసేసుకొని మీకు ఒకవేళ క్రిస్పీగా కావాలనుకుంటే పలుచగా ఒత్తుకోండి, మెత్తగా కావాలనుకుంటే కొంచెం మందంగా ఒత్తుకోండి. ఇలా పిండిని పెట్టుకున్న తర్వాత మధ్యలో హోల్స్ చేయండి. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల పిండి లోపల కూడా చక్కగా కాలుతుంది. ఈ హోల్స్లో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసేసి పైనుంచి టేబుల్ స్పూన్ వరకు నువ్వులను చల్లుకోండి. ఇలా నువ్వులను చల్లుకోవడం వల్ల సర్వపిండి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి అన్ని వైపులా ఇలా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఎందుకంటే మంట ఒక అడుగునకు మాత్రమే తగులుతుంది, అన్ని వైపులకు తగలదు కదా. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అన్ని వైపులా తిప్పి కాల్చుకోవాలి. అస్సలు హై ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోకండి, ఎందుకంటే సర్వపిండి తొందరగా మాడిపోతుంది, లోపల పిండి పిండిగా ఉంటుంది. ఇలా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చాక్ తోటి మీకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి అన్ని వైపులా ఇలా అనేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడుతూ నోరూరించే సర్వపిండి రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.